వెల్కమ్. మళ్ళీ మీ ముందుకు వచ్చిన కొత్త కథతోటి. ఈరోజు మనం ఎలీషా చేసిన ఒక విధవరాలు నూనెతో దీంట్లో నూనె లేకుండా అప్పుల పాలయ్యి దేవుడు అక్కడ చేసిన అద్భుతం, ఎలీషా ద్వారా చేసిన అద్భుతాన్ని మనం మాట్లాడబోతున్నాం. వెల్కమ్ టు ఛానల్ ఈరోజు ఎలీషా దగ్గరికి ఒక విధవరాలు వస్తుంది. వచ్చి, అయ్యా, నా భర్త నీకు తెలుసు కదా, దేవుడు నేను భయభక్తులుగా ఉన్నవాడు, ఆయన ఇప్పుడు చనిపోయిన వల్ల నేను చాలా అప్పుల పాలైనా. ఆ అప్పులలో నా ఇద్దరు పిల్లల్ని తీసుకొని పోయి తట్టుకున్నారు, చాలా కష్టంగా ఉంది అంటారు. అప్పుడు ఎలీషా అడుగుతాడు, అమ్మ నీ దగ్గర ఏముందని. ఇక కొంచెం నూనె మాత్రం ఉంది, కొండలో ఇంకేం లేదయా అని. ఏం లేదయా అంటే దేవుడు ప్రార్థన చేసి, అది ఎలీషా ప్రార్థన చేసి చెప్తాడు, సరే అయితే ప్రతి కొండలో ఉంటే నీ ఇరుగు వాళ్ళు కొండలని తీసుకొచ్చుకొని ఆ కొండ ఏం చేస్తుంటే ఆ కొండలో నూనె మొత్తం దాంట్లో పోయి అని చెప్తాడు. అట్లనే ఆమె ఏం చేస్తుంటే పరిగెత్తుకుంటా పోయి ఇంటికి పోయి ఇరుగు పొరుగు కొండలన్నీ తీసుకొచ్చుకొని పెండుకొని తలుపులు వేసుకున్న తర్వాత ఆయన చెప్పినట్టుగా ఆ కొండ ఎత్తుకొని కొంచెం నూనె ఉంటుంది కదా కొండలో, ఆ కొంచెం నూనె ఎత్తి ఖాళీగా ఉన్న కొండలు మొత్తం నూనె పోస్తూనే ఉంటాడు అన్నమాట. పోస్తూనే ఉంటే నూనె వస్తూ ఉంటుంది. ఈమె ఎన్ని కొండలు అయితే ఉన్నాయో అన్ని కొండలు నిండిపోయేంత వరకు వస్తూ ఉంటుంది అన్నమాట. నిండిపోతూ వస్తూ ఉంటే దాని తర్వాత నిండిపోతుంది, ఆ నూనె అట్లానే ఆగిపోతుంది అన్నమాట. ఆగిపోయిన తర్వాత మళ్ళీ ఎలీషా దగ్గరికి ఆగిపోయిన తర్వాత దేవుడు మహిమ ఆడ చూస్తారు అలా అందరు వాళ్ళు కుటుంబం, ఆమె విధవరాలు మళ్ళీ ఇద్దరు కొడుకులు దేవుని మహిమని చూస్తారు, తలుపులు వేసుకొని చూస్తారు అన్నమాట. దాని తర్వాత మళ్ళీ ఆమె ఎలీషా దగ్గరికి పోతుంది, నూనె వచ్చేసింది ఆయన అంటాడు నూనె అమ్ముకొని అప్పులన్నీ తీర్చుకోమన్నాడు. ఆమె నూనె అమ్ముకొని అప్పులన్నీ తీర్చుకొని అప్పులన్నీ తీరిపోయేంత వరకు నూనె అంతలో ఉంటుంది అన్నమాట. దాని తర్వాత ఆమె వాళ్ళ పిల్లలు సంతోషంగా ఉంటారు. ఇది ఎలీషా చేసిన అద్భుతంలో ఇది ఒకటి అద్భుతం అన్నమాట. మనం ఏదైనా సరే దైవసేవకుడు చెప్పినప్పుడు మనం వినాలి. వినకుండా జరుగుతుందా లేదని ఆ విశ్వాసం ఉంటుంది. ఆమె నమ్మి విశ్వసించి పరిగెత్తుకుంటూ పోయి విరుగు పొరుగులను కొండలు తీసి ఇంట్లో పెట్టుకొని తలుపులు వేసుకొని కొంచెం ఉంటే ఆ కొంచెం కొండలు నమ్మింది కాబట్టి ఈ కొంచెం కొండలను నింపుతుందా అని చెప్పేసి దేవుడు చేస్తాడు అని నమ్మి విశ్వసించింది కాబట్టి ఆ నూనె అన్ని కొండలను నింపింది. దేవుడు సహాయం చేసింది, దేవుడు అక్కడ అద్భుతం చేసింది, నిండింది కాబట్టి వాళ్ళ అప్పులన్నీ తీరిపోయింది. మనం ఏదైనా చేస్తాడు, దైవసేవకుడు ఏదైనా చెప్పినప్పుడు మనం అది నమ్మాలి. నమ్మితేనే అక్కడ కార్యం జరుగుతుంది, నమ్మకపోతే కార్యం జరగదు. ఇది చేస్తాడా ఆ విశ్వాసం ఉంటే అస్సలు జరగదు. అందుకని దేవుడు అది చెప్పినప్పుడు మనం ఖచ్చితంగా నమ్మాలి. ఎందుకంటే మన దేవుడు మాట్లాడే దేవుడు. మరొక కథతో మీ ముందుకు వస్తాను ఎలీషా చేసిన ఇంకొక అద్భుతం గురించి. బాయ్.